దశరథ మహారాజు యొక్క పుత్రుడు, కాబోయే సమ్రాట్ చక్రవర్తి అయినా అయోధ్య నుంచి బయటికి వస్తే సామాన్యమైన వ్యక్తిని కూడా ఎంతో గొప్పగా పలకరించేటువంటి వాడు. నేను రాజునయ్యా, ఇంత ఐశ్వర్యవంతుణ్ణి. ఆయన ఫ్రెండ్ లిస్ట్ తీస్తే మొట్టమొదటి బెస్ట్ ఫ్రెండ్గా మిగిలిన వాడు గుహుడు. ఒక రాజపుత్రుడు, సమ్రాట్టు, ఒక సామాన్యమైనటువంటి బోయ స్నేహం, గొప్ప స్నేహితుడయ్యా నాకు అన్నాడు అంటే అది ఎంత గొప్ప స్వభావమై ఉండాలి. అది కదా మనిషికి కావలసినటువంటి లక్షణం. అంతెందుకు, ఒక సామాన్యమైనటువంటి వానర ప్రభు అయినటువంటి సుగ్రీవుణ్ణి కూడా ఎంత గొప్పగా ఆదరణగా, ఎంత గొప్ప స్థానం. అరే మన రాజ్యం ఏమిటి, ఆయన రాజ్యం ఏమిటి, కోతుల రాజ్యాన్ని నడిపేవాడు నాతో సమానుడా అనుకున్నాడా? అది మనిషికి కావలసిన గొప్ప లక్షణం, అది గుణం. ఏమున్నది ఎంత సంపాదించినాం అని కరెన్సీ నోట్ల కట్టలు లెక్క పెట్టుకుంటూ ఉన్నాం, కానీ ఎంత చక్కనైనటువంటి గుణం మనం అలవాటు చేసుకుంటున్నాం అనేది మనం ఆలోచన చేయగలగాలి.